అరుంధతి చిత్రంలో జేజమ్మ పాత్ర మిస్ చేసుకున్న ప్రముఖ నటి ఎవరంటే తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అరుంధతి సినిమా ఒకటి. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అనుష్క శెట్టి కెరీర్ను ఒక్కసారిగా మార్చేస్తుంది. జేజమ్మ పాత్రలో అనుష్క చూపించిన నటన, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ జేజమ్మ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేదే అనుష్క. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదట అనుష్కను కాకుండా మరో ప్రముఖ హీరోయిన్ ను సంప్రదించారట. తాజాగా నటి ప్రేమ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇప్పుడు ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ తన సినీ ప్రయాణంతో పాటు అరుంధతి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జేజమ్మ పాత్ర కోసం దర్శకుడు కోడి రామకృష్ణ మొదట తనని సంప్రదించారని ఆమె ధృవీకరించారు. అప్పట్లో ఈ విషయంపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రేమ స్వయంగా చెప్పడంతో అది నిజమేనని స్పష్టమైంది. అయితే ఆ సమయంలో తాను ఇప్పటికే కన్నడలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో వరుసగా కావాల్సిన డేట్స్ ఇవ్వలేకపోయానని తెలిపారు. ప్రేమ మాట్లాడుతూ కోడి రామకృష్ణ గారు నిజంగానే నన్ను సంప్రదించారు, కథ కూడా చెప్పారు. కానీ అప్పటికే నేను కన్నడ సినిమాలో బిజీగా ఉన్నాను. ఆ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేయడంతో అరుంధతికి అవసరమైన డేట్స్ ఇవ్వడం సాధ్యం కాలేదు. అందుకే ఆ సినిమా చేయలేకపోయాను. ఆ తర్వాత ఆ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నారు అని వివరించారు. ఆ తర్వాత విడుదలైన అరుంధతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అనుష్క కెరీర్లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచింది. జేజమ్మ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే అంతటి భారీ విజయం సాధించిన సినిమా మిస్ అయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని ప్రేమ స్పష్టం చేశారు. ప్రతి సినిమాకి ఒక అదృష్టం ఉంటుంది. అరుంధతి సినిమా అదృష్టం అనుష్కకు దక్కింది. ఆమె ఆ పాత్రను అద్భుతంగా చేశారు. నాకు ఆ సినిమా చేయలేకపోయాననే పశ్చాత్తాపం కూడా లేదు. నేను చేసిన పాత్రలకు ఎప్పుడు పూర్తి న్యాయం చేశాను. నాకు నచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలను ఎంచుకొని చేశాను. అదే నాకు సంతృప్తి అని ప్రేమ తెలిపారు. అనుష్క శెట్టి గురించి కూడా ప్రేమ ఎంతో ప్రశంసించారు. అనుష్క కూడా బెంగళూరుకు చెందిన అమ్మాయి. ఆమెకు అలాంటి గొప్ప సినిమా రావటం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇప్పటి వరకు ఆమెను వ్యక్తిగతంగా కలవలేదు, కానీ ఆమె చేసిన జేజమ్మ పాత్ర అద్భుతమని అన్నారు. తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ కన్నడలో నమ్మ ఊర మందార హోవే వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించానని, తెలుగులో కూడా మంచి పాత్రలు చేశానని ప్రేమ గుర్తు చేసుకున్నారు. డబ్బు కోసం ఎప్పుడు సినిమాలు చేయలేదని, తనకు కథ పాత్ర నచ్చితేనే అంగీకరించేదాన్నని కూడా చెప్పారు. అందుకే తాను చేసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయని అన్నారు. అలాగే సినీ జీవితంలో కొన్ని పాత్రలు చేయాలని అనిపించిందని కూడా ప్రేమ తెలిపారు. ముఖ్యంగా శ్రీదేవి నటించిన క్షణం క్షణం, జగదీక వీరుడు, అతిలోక సుందరి వంటి చిత్రాల్లోని పాత్రలు తనకు చాలా ఇష్టమని చెప్పారు. అలాంటి పాత్రలు తనకు వచ్చి ఉంటే బాగుండేదని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి గల కారణాలను కూడా ఆమె వివరించారు. ఒకేసారి తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేయడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైందని, అలాగే తనకు బలమైన పాత్రలు ఎక్కువగా రాలేదని చెప్పారు. అయినప్పటికీ చిరునవ్వుతో, డి వంటి సినిమాల్లో కూడా చిన్న పాత్రలైన ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం తనకు సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం తనకు తల్లి పాత్రల ఆఫర్లు వస్తున్నాయని, అయితే ఇప్పటికైతే అలాంటి పాత్రలు చేయాలనే ఆసక్తి లేదని ప్రేమనైతే వెల్లడించారు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇటీవల అనుకోని ప్రయాణం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చిన్నదైన ప్రాధాన్యమైన పాత్రనైతే చేశానని తెలిపారు. మొత్తానికి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అరుంధతి చిత్రంలోని జేజమ్మ పాత్ర కోసం మొదట నటి ప్రేమను అయితే సంప్రదించారని, అయితే డేట్ సమస్య కారణంగా ఆమె చేయలేకపోవడంతో ఆ అవకాశం అనుష్క శెట్టికి వెళ్ళిందని ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ఆ తర్వాత ఆ పాత్ర అనుష్క కెరీర్ ను మలుపు తిప్పగా ప్రేమ మాత్రం తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ప్రతి పాత్రకు తన అదృష్టం ఉంటుందని చెప్పడం ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.